కిరణ్ నాకు ఇది సినిమా చేద్దాము అన్న ఫస్ట్ డేనే తను చెప్పిన మాట ఏంటి అంటే, రవి చూడు పెళ్లి చూపులు ఎలా అయింది, తర్వాత వాళ్ళు సురేష్ బాబు గారు లాంటి వాళ్ళతో అలా మనకు కూడా అవుతుంది, మనం ట్రై చేద్దామని తను ఫస్ట్ డేనే అన్నాడు. నేను ఫస్ట్ చెప్పినట్టు యూట్యూబ్ వెబ్ సిరీస్ అనుకొని మొదలుపెట్టి వెళ్తూ ఉన్న ప్రాసెస్లో ఒకరోజు సాగర్ గారు, విద్యాసాగర్ గారు మా సినిమాటోగ్రాఫర్, ఆయన ఒక వైట్ షాట్ ఉంటుంది, వీళ్ళు గడ్డి మీట్ సీన్ తర్వాత ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి వస్తూ ఉంటారు, ఒక వైట్ షాట్ ఉండేది. ఓకే, అది ఫైనల్ కట్లో లేదు. ఓకే, ఆ షాట్ చూసి సాగర్ గారు అన్నారు, ఏందబ్బా ఇంత బ్యూటిఫుల్ విజువల్స్ నువ్వు యూట్యూబ్లో పెడతానంటావు అన్నాడు. ఆయన ఒక్క సీడ్ ఆయన ఇలా అక్కడి నుంచి టీం మొదలుపెట్టింది. ఓకే, లేదు ఇది థియేటర్లో రిలీజ్ చేయాల్సింది, నువ్వు యూట్యూబ్లో పెట్టడానికి కుదరదు అని నేను అస్సలు ఒప్పుకోలే. నేను ఎప్పుడు ఇలా అనుకోలేదు, నా ఫస్ట్ ఫిల్మ్ ఇలా ఉండాలని నేను అనుకోలేదు, కాదు అని నేను ఊరికే ఒప్పుకునేవాడిని కాదు. బట్ ఇంకొన్ని రోజుల తర్వాత సరే నేనేం చెప్పానంటే, ప్రొడ్యూసర్ వచ్చాడు, కిరణ్ అందరూ ఉన్నాము, తను ఏమన్నాడంటే, విక్కీ మా ప్రొడ్యూసర్ తను అన్నాడు, మనం అనుకునేది ఇంత బడ్జెట్ కదా, చిన్నది, మేము వెళ్ళింది 8 lakhsలో తీద్దామని వెళ్ళాం. ఓకే, వెళ్ళిన తర్వాత తను ఏమన్నాడు, నేను కొంచెం ఎక్కువ బడ్జెట్ చేద్దాము, నేను తీసుకొస్తా ఇంట్లో అడిగి, దీన్ని థియేటర్కి చేద్దాం ప్లీజ్ అన్నాడు. అంటే నేను ఏమన్నానంటే, సరే విక్కీ యాక్చువల్లీ ఇది నేను హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన విషయం, బట్ ఒక అగ్రిమెంట్కి వద్దాం, సినిమా అనుకునే చేద్దాం, లాస్ట్ షాట్ అయ్యే వరకు కూడా నేను దీని వెబ్ సిరీస్ అని అనుకుంటా. ఓకే, లాస్ట్ షాట్ హ్యాపీ అయ్యాను అనుకో, అప్పటి వరకు నేను హ్యాపీ, ఓకే ఇది థియేటర్లో రిలీజ్ చేయొచ్చు అని నాకు అనిపిస్తే థియేటర్ రిలీజ్ చేద్దాం, లేదు నేను సాటిస్ఫైడ్ లేను అనుకో, డబ్బులు పెట్టాం కదా ఇంక ఇది ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళాల్సిందే అని మాత్రం మీరు నన్ను ఫోర్స్ చేయకూడదు, ఇది నీకు ఓకే అయితే నేను రెడీ అని చెప్పాను. ఓకే, డన్. వాళ్ళు కాన్ఫిడెంట్ ఉన్నారు, ఖచ్చితంగా ఒప్పుకుంటాడులే లాస్ట్కి అని అనుకుని వాళ్ళు చేస్తున్నారు. అంతా అయ్యింది. మధ్యలో నేను పొరపాటున ఎపిసోడ్ 3 స్క్రిప్ట్ తీసుకురా అన్నాను అనుకో, కిరణ్ వచ్చి రవి ఎపిసోడ్స్ అనడం మానే రవి అని అన్నాడు. సో లాస్ట్ డే అంతా అయిన తర్వాత నేను టీం వైపు తిరిగి షార్ట్ ఓకే అన్న తర్వాత ఓకే థియేటర్లో రిలీజ్ చేద్దాము అని అనుకున్నాము. మిగతా వాళ్ళందరూ మాకు తెలిసిలే అన్నట్టు రియాక్ట్ అయ్యారు. కిరణ్ ఒక్కడు మాత్రం చాలా హ్యాపీ అయ్యాడు, తీసుకున్నాడు. అక్కడి నుంచి అక్కడితో కూడా అయిపోలే, ఈ ఫుటేజ్ తీసుకుని మా దగ్గర డబ్బులు లేవు కదా, ఇంత బడ్జెట్ ఇంత, అది తీసుకుని ఎడిటెడ్ ఫుటేజ్ అది ఆర్ వాజ్ ఇట్ జస్ట్ కొంచెం రఫ్ కట్ ఒకటి చేసి ఆ ఫుటేజ్ తీసుకుని చెన్నై బయలుదేరాం. ఓకే, అక్కడ కలరిస్ట్ ఒక ఆయన చాలా నచ్చితే ఆయన చూపెట్టాం. ఓకే, సురేష్ రవి అని చెప్పి తను ఫుటేజ్ చూసి మేము అడిగిన బడ్జెట్లో ఒప్పుకున్నాడు. తర్వాత సింగ్ సినిమాస్ సౌండ్ డిజైన్కి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నారు, బట్ వాళ్ళు చెప్తే వాళ్ళు ఒక నెంబర్ చెప్పారు, మేము ఇంటికి వెళ్ళిపోతామని చెప్పి వాళ్ళే వెనక్కి పిలిచి ఇట్స్ ఓకే ఇది ఒక మలయాళం సినిమా లాగా అనిపిస్తుంది, తక్కువకే చేస్తామని వాళ్ళు కూడా చాలా చిన్న బడ్జెట్కి చేశారు. ఇవన్నీ అయిన తర్వాత కిరణ్ నాకు ఇది సినిమా చేద్దాము అన్న ఫస్ట్ డేనే తను చెప్పిన మాట ఏంటి అంటే, రవి చూడు పెళ్లి చూపులు ఎలా అయింది, వాళ్ళు చిన్నగానే చేశారు, తర్వాత వాళ్ళు సురేష్ బాబు గారు లాంటి వాళ్ళతో అలా మనకు కూడా అవుతుంది, మనం ట్రై చేద్దామని తను ఫస్ట్ డేనే అన్నాడు. సో జర్నీ మొదలయ్యే ముందే సురేష్ బాబు గారు ఎంటర్ అయ్యారు. ఓకే, మళ్ళీ లాస్ట్లో వచ్చారు. అండ్